హాయ్ అండి, ఈరోజు చింతపండుతో పులిహోర చేసి చూపిస్తాను. దానికోసం కావాల్సినవి చూపిస్తాను. చింతపండు నానిపోయిందండి, పిసుక్కుని గుజ్జు తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాము. ఇవ్వండి, చింతపండు గుజ్జు తీసేసానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చింతపండు గుజ్జు ఉడకడానికి కొంచెం పసుపు వేసుకోవాలండి, కొంచెం సాల్ట్. మనకి పులిహోరలో ఒకసారి కలిపి బాగా ఉడకనివ్వాలండి. ఆవాలని కాసేపు నానబెట్టండి. ఇవి మిక్సీ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదండి చింతపండు పులుసు ఉడుకుతుంది. ఒక పచ్చిమిరకాయకి ఘాట్లు పెట్టి ఇలాగా వేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు వేసాను. కూడా ఈ పులుసులో ఉడికితే మనకి పులిహోరలో టేస్ట్గా ఉంటుంది. ఉండకూడదు, ఇలా ఉండాలండి రైస్. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్నాము. మనకు కావాల్సినంత కేజీ బియ్యానికి అయితే 100 గ్రాములు చింతపండు అయితే సరిపోద్దండి. ఆవాలు ఇందాక మిక్సీలో వేస్తే మెత్తగా నలగలేదండి, అందుకోసం నేను ఇలా రోట్లో దంచాను మెత్తగా. ఇప్పుడు ఆవు ముద్ద వేడివేడి అన్నంలో వేసుకోవాలండి. కొంచెం కరివేపాకండి, ఇప్పుడు టేస్ట్కి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఆవు పిండి చేదు రాకుండా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అన్నం ఇలాగ కప్పి పెట్టి ఉంచితే మనకి ఆవు పిండి ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవర్ అంతా రైస్ పడుతుంది. వేడివేడిగా ఉండాలి రైసు. అప్పుడు మనకి ఆవు పిండి అంతా మగ్గిపోతుందండి ఈ అన్నంలో. పది నిమిషాలు ఇలా మూత పెడితే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఇందులో పులుపు తీపి అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. చింతపండు పులుపుగా ఉంటుంది కాబట్టి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మనకి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇవ్వండి, చింతపండు గుజ్జు ఉడికిపోయిందండి. ఇలా ఉడికితే సరిపోతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూగుడు పెట్టి ఆయిల్ వేసండి. ఇందులో ఇప్పుడు వేరుశనగలు వేసుకోవాలండి. వేరుశనగలు కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి, ఎందుకంటే మనకి పులిహోరలో టేస్ట్ ఇవి మెత్తగా ఉంటే బాగోవు. కొంచెం బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి వీటిని, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చిశనగలు, ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకుంటాము. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసాము, ఇవి వేస్తున్నాము. కొన్ని జీడిపప్పులు వేస్తున్నాము. ఇప్పుడు కొన్ని ఆవాలు వేస్తానండి. సిమ్లో వేస్తేనే మనకి తాలింపు టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆవాలు కూడా ఫ్రై అయినండి, కొంచెం కరివేపాకు వేస్తాను. కొంచెం ఇందులో ఇంకండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా, కరివేపాకు అంతా మగ్గిపోయింది.
ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది వేసుకున్నాము. కొంచెం కొంచెం వేసుకుని పులుపు చూసుకుని అప్పుడు వేసుకున్నామండి. మొత్తం వేసినా పులుపు ఎక్కువైపోద్ది, అందుకోసం. ఉప్పు పులుపు అన్నీ సరిపోయినండి, చూశాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసేసుకోవాలి.